ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తా ఉన్నాను. యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామమున మరొకసారి ఆయన మాటను వివరించడానికి, దేవుని మాటలు బోధించడానికి దేవుడిచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చక్కటి వర్తమానాన్ని మీకు తెలియచేయాలని నేను ప్రభు పేట ఆశ కలిగి ఉన్నాను. దేవుని ప్రియులారా, మనము ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో సందేశాలు వింటున్నాం, బలపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతో నేను మీ వద్దకు వచ్చి ఉంటున్నాను. అదేంటిదంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మనకు, నీకు, నాకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు గనక మనతో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన మధ్యలో ఉంటే, మనకు తోడుగా ఉంటే, మరి దేవుడు ఎలా కార్యాలు జరిగిస్తాడు? దేవుడు ఎలా ఆయన అద్భుతమైనటువంటి దేవుని మహిమను మన ఎడల కనపరుచుతాడు. ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని ప్రియులారా, ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక కోరిక కలిగింది. ఆ రాజుకి వేట అంటే చాలా ఇష్టం. అడవికి వెళ్ళి మంచి వేటాడాలి అన్నటువంటి ఒక ఆశ ఆ రాజుకు ఉండేది. నేను రాజుగా ఉన్నాను కాబట్టి రాజుగా అడవిలోకి వెళ్ళి వేటాడితే నా వెనకాల అంతా సైనికులు వస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయని ఆ రాజు ఏమనుకున్నాడంటే, నేను రాజుగా వెళ్ళను, ఒక మామూలు వ్యక్తిగా నేను వెళ్ళి మంచి అడవికి వెళ్ళి నేను వేటాడుతాను అని అనుకున్నాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా అడవిలోకి వెళ్ళాడు, వేటాడడం ప్రారంభించాడు. ఆయనకు నచ్చినటువంటి జంతువులను వేటాడుతూ ఉన్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే, ఆ అడవిలో ఉన్నటువంటి దొంగలు ఏం చేశారంటే, ఈ రాజుగారిని కొట్టి ఒక చోట పడేసి తన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఆ మార్గంలో ఈ రాజుగారు పడిపోయి ఉన్నారు. అంతలోనే ఆ మార్గము గుండా ఒక ముగ్గురు వ్యక్తులు ఈ రాజుగారు పడి ఉండుట చూచారు. అయ్యో, ఈయనే మన ఊరి రాజు కదా అనుకున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు. అయ్యో, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో, చనిపోయే స్థితిలో ఉన్నారని ఆ ముగ్గురు వ్యక్తులు ఆ రాజుగారిని తీసుకొని మంచి వైద్యము చేసి ఆ రాజుగారికి తగిలిన దెబ్బలన్నీ గాయమును కట్టుకట్టారు. రాజుగారిని తిరిగి మరలా క్షేమముగా రాజ్యములోనికి తీసుకొచ్చారు. అప్పుడు రాజుగారికి మంచి తెలివి వచ్చింది, మంచి స్పృహ వచ్చింది. తను మరణములో నుండి మంచిగా బ్రతికాడు అన్న ఒక సంతోషం కలిగింది. అప్పుడు ఆయన బతికించినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులను పిలిపించి అడిగాడు, నన్ను మరలా ఈ ఊరికి రాజుగా మీరు బతికించారు, మీకు ధన్యవాదాలను చెప్తూ మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి, నన్ను బతికించినందుకు మీకు ఒక బహుమానం ఇస్తాను, మీ కోరిక తీరుస్తాను, మీరు ఏదైనా అడగండి, ఒక బహుమానం ఇస్తాను, లేకపోతే మీ కోరిక తీరుస్తాను అని రాజుగారు చెప్పారు. అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏం అడగాలి? ఈ ముగ్గురు వ్యక్తులు ఎందుకు అడవికి వెళ్ళారు అంటే, ఒక వ్యక్తి ఏమో జీవితంలో ఉద్యోగము లేక, భార్య పిల్లలను పోషించలేక ఇక జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలని ఒక అతను అనుకున్నాడు. ఇంకొక అతను అనుకున్నాడు, ఇగో నాకు రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నన్ను ఎవ్వరు కూడా, ఈ అమ్మాయి కూడా ఇష్టపడతలేదు, నన్ను ఎవ్వరు పెళ్లి చేసుకుంటలేరు, ఇక నా జీవితంలో పెళ్లి కల లేదు, పెళ్లి లేదు, ఇక నేను ఎందుకు బతకాలని విరక్తి చెంది చనిపోవాలని అడవిలోకి వెళ్ళాడంట రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి అనుకున్నాడు, నా జీవితము, నేను పుట్టినప్పటి నుంచి నా జీవితము బిచ్చగాడి జీవితమే, నాకు ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, నా కనీసము మర్యాద కూడా లేదు, నేను ఎప్పుడు అడుక్కుంటూ బతకాలి, ఆ ఊరి బయట మోరి కాలువల మధ్యలో నా గుడిసె ఉంది, ఇక ఈ జీవితం వద్దు, ఈ రోత జీవితం వద్దు, ఈ బిచ్చగాడి బతుకొద్దు, నాకు ఈ బిచ్చగాని బతుకు మీద విరక్తి చెందింది, నేను చనిపోవాలని అనుకుంటున్నానని ఈ వ్యక్తి కూడా అడవిలోకి వెళ్ళాడు. ఇంతలో రాజుగారికి ఆ ప్రమాదం జరగగానే ఈ ముగ్గురు కలిసి ఆ రాజుగారిని బతికించారు. బతికించిన తర్వాత రాజుగారు ఏమైనా ఒక కోరిక కోరుకోండి, నేను తీరుస్తానగానే అంతలోనే ఒక వ్యక్తికి ఆశ పుట్టింది. ఏమని ఆశ అంటే, రాజుగారు ఏమైనా కోరిక కోరమన్నాడు కదా, తీరుస్తానన్నాడు కదా. అయితే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా, నాకు భార్య పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, వారిని పోషించలేనయ్యా, వారిని పోషించలేక వారి చావు నేను చూడలేక ముందుగా నేను చావాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఒక ఉద్యోగం నీ రాజ్యంలో ఇప్పించండి అయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ రాజు, ఎంతేనా నీ కోరిక?
సరే ఎవరక్కడ అని చెప్పి ఇతనికి మన ఆస్థానంలో మన రాజ్యంలో ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి, ఈయనకు ఉండడానికి ఇల్లునివ్వండి, మంచి జీతం ఇవ్వండి అని చెప్పేసి ఆ వ్యక్తిని పంపించే. ఇక రెండో వాడు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో, నేను కూడా నీ కోరికను తీరుస్తా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను నల్లగా ఉన్నాను, నాకు అందం లేదయ్యా, నేను నల్లగా ఉన్నానని ఈ రాజ్యంలో ఎవ్వరు నన్ను ఇష్టపడతలేరయ్యా, ఏ ఒక్క అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతలేదయ్యా, నాకు పెళ్లి కావాలయ్యా, ఒక చక్కటి అందమైన అమ్మాయి కావాలని రాజుగారిని అడిగాడు. అప్పుడు రాజుగారు నవ్వి, ఓ ఇంతేనా నీ చిన్న కోరిక, సరే ఈ రాజ్యంలో మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని తీసుకురండి, ఇగో ఈ యవ్వనస్తునికి ఇచ్చి పెళ్లి చేయండి అని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులకు ఆజ్ఞాపించాడు. ఎట్టకేలకు ఆయనకు కూడా మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇక మూడో వ్యక్తి ఎవరు? బిచ్చగాడు. ఈ బిచ్చగాడిని అడుగుతున్నాడు, ఏమని తెలుసా, నీ కోరిక ఏంటిది, నేను కూడా తీరుస్తాను అంటే ఆ వ్యక్తి కింద నుంచి పైదాకా రాజుగారిని చూసి, నాకే కోరిక వద్దయ్యా, నాతో కలిసి నా ఇంటికొచ్చి ఒక్క పూట భోజనం చెయ్యి. హల్లెలూయా. నాతో కలిసి నా ఇంటికొచ్చి ఒక్క ముద్ద అన్నం తిను చాలు. ఈ బిచ్చగాడు తృప్తి పడతాడు, ఈ బిచ్చగాడు సంతోషపడతాడు, ఈ బిచ్చగాడు కోరుకునేది ఇదే అని చెప్తాడు. అప్పుడు రాజుగారు సరే నీ కోరిక తీరింది అని చెప్తాడు. ఆ పక్కనున్న మంత్రి గారు అంటారు, రాజుగారు రాజుగారు ఆయన బిచ్చగాడండి, ఆయన బిచ్చగాడు, ఆ బిచ్చగాని ఇంటికి నువ్వు వెళ్తావా, ఆ బిచ్చగానితో నువ్వు భోజనం చేస్తావా అంటే అప్పుడు రాజుగారు అంటారు, నేను మాట ఇచ్చాను అతనికి, నేను ఖచ్చితంగా అతనితో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి నేను ముద్ద భోజనం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఈ మంత్రి గారికి ఏమనిపించిందంటే, అయ్యో రాజుగారు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, బిచ్చగాని ఇంటికి రాజుగారు ఎలా భోజనానికి వెళ్ళాలి, రాజుగారు భోజనం చెయ్యాలి అంటే రాజుగారు ఏ దారిలోనైనా వెళ్ళాలంటే ఆ మార్గాలన్నీ ఏం చేస్తారు, రాజుగారికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఆ రాజుగారు ఆ ఊర్లో ఉన్న బిచ్చగాని ఇల్లు ఒక ఊరు వెలుపల మూరి కుంటల మధ్యలో, మురికి కాలువల మధ్యలో ఇల్లు ఉంది. మరి రాజుగారు ఆ మురికి ప్లేస్ లో కూర్చొని భోజనం చేస్తారా? చెయ్యరు కదా అనుకొని ఈ మంత్రి గారు వెంటనే ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ పిలిపించాడు. ఆ బిచ్చగాని ఇల్లు ఎక్కడుందో కనుక్కోండి, ఇక్కడ నుండి అక్కడికి రోడ్డు మార్గాలు వేయండి అని చెప్పాడు. ఇక్కడ నుంచి అక్కడికి రాజుగారు వెళ్ళాలంటే మరి ఆ గుంటలకి వెళ్ళాలా, ఆ మురికి కాలువలకి వెళ్ళాలా? వద్దు, మన రాజుగారి రాజ్యాన్ని చూస్తే బాధపడతాడు కనుక రాజుగారు లెవెల్లో ఈ రోడ్లన్నీ బాగు చేయండి అని రోడ్లు చేసే వాళ్ళకి అందరికీ ఆర్డర్ ఇస్తారు. ఇక మళ్ళీ ఆలోచన వచ్చింది, రాజుగారు ఆ గుడిసెలో కూర్చొని తింటాడా? తినడు కదా. రాజుగారు ప్యాలెస్ లో కూర్చొని తింటాడు, పెద్ద భవనంలో కూర్చొని తింటాడు, కాబట్టి ఆ బిచ్చగాని ఇల్లు రూపురేఖలు మార్చండి అని చెప్పాడు. వెంటనే ఆ పూరి గుడిసె దబదబ పీకి వేసి రాజుగారు ఉండే స్టైల్లో ఒక భవనాన్ని ఏర్పాటు చేశాడు. ఇక రాజుగారు భవనము ఏర్పాటు చేసినాక ఇంకా ఏం చేయాలి? భోజనం చేయాలి. మరి రాజుగారు బిచ్చగాని లాగా అన్ని అడుక్కున్న కూరలు తింటే ఎలా ఉంటది? బాగుండదు కదా. రాజుగారు 10 రకాల కూరగాయలు తింటారేమో, ఎలాంటి పానీయాలు తాగుతారేమో, మరి అవన్నీ బిచ్చగాని ఇంట్లో ఉండదు కదా అని ఆ భవనంలో రకరకాలైన వంటలు ఏర్పాటు చేశారు. మంచి వంటలు, మంచి పానీయాలు. రాజు ఆహారము తిన్న తర్వాత ఏ పానీయము తాగుతాడు, ఎలాంటి భోజనము తింటాడో అవన్నీ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ మీద సిద్ధపరిచి ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత రాజుగారు బిచ్చగానితో భోజనం చేయాలి. రాజుగారి యొక్క డైనింగ్ హాల్లో ఎవరైనా రాజుతో భోజనం చెయ్యాలంటే ఆ రాజుగారి వస్త్రాలు ఎలా ఉన్నాయో ఎదుటివారు కూడా అలాంటి మంచి వస్త్రాలు వేసుకొని కూర్చుని రాజుతో భోజనం చెయ్యాలి. మరి బిచ్చగాని వస్త్రాలు ఎలా ఉన్నాయి? చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డము, పెరిగిన జుట్టు, స్నానము చేయనటువంటి జిడ్డుతనముతో బిచ్చగాడు ఉన్నాడు. మరి అప్పుడు ఆ మంత్రి గారు అన్నారు, ఈ బిచ్చగాడిని రూపురేఖలు మార్చేసేయండి, ఈ బిచ్చగాడిని గడ్డం తీసేయండి, మంచిగా సోపు పెట్టి తెల్లగా స్నానం చేయించండి, మంచిగా కాస్మెటిక్స్ సెంటులు చల్లండి, మంచి రాజవస్త్రాలు ధరింప చేయండి, రాజు సముఖంలో రాజుతో కలిసి తినేటువంటి హోదాగా ఉన్న వ్యక్తిగా ఇతన్ని తయారు చేసుకొని రండి అని చెప్పాడు. అప్పుడు ఈ బిచ్చగాడుగా కాకుండా ఒక ధనవంతుల్లాగా అతన్ని మంచిగా తయారు చేసుకొని వచ్చారు. ఆయన రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు రాజుగారు ఈ బిచ్చగాడు కలిసి ఒకే వాహనములో, రథములో ఆ యొక్క ప్యాలెస్ నుంచి బిచ్చగాని ఇంటికి వెళ్తున్నాడు. ఆ బిచ్చగాన్ని చూసినప్పుడు అందరూ చీపో అన్నప్పుడు ఎప్పుడైతే రాజుతో కలిసి ఆ యొక్క
యొక్క రథం మీద గుర్రం మీద నడుస్తూ కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు రాజుతో పాటు బిచ్చగానికి కూడా ఏం పెడుతున్నారండి? జనులందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు. రాజుగారు వస్తున్నారండి, రాజుగారు వస్తున్నారండి, జయహో జయహో అని ఆ యొక్క కాలనీ అంతా, గల్లీ అంతా, ఆ వీధి అంతా వంగి వంగి దండాలు పెడుతున్నారు. రాజుగారికి పెడుతున్నారు, ప్లస్ రాజుతో ఉన్నటువంటి ఈ బిచ్చగానికి పెడుతున్నారు. ఈ బిచ్చగాడు రాజుతో కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు అనుకుంటున్నాడు, నేను బిచ్చగాడిగా ఉన్నప్పుడు ప్రజలందరూ నన్ను హేళన చేశారు. రాజు ఎప్పుడైతే నాతో నడిచి వస్తున్నాడో నా లెవెల్ మారింది. ఆమేన్. అడుక్కునే వాని స్థితి నుంచి ఇతరులు పొగుడే స్థితిలోనికి నా స్థితి మారింది. ఆమేన్. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక రాజు బిచ్చగాడితో నడిస్తే బిచ్చగాని స్థితి మారిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, యేసు ప్రభువు నీతో నడిస్తే, యేసు ప్రభువు నీతో ఉంటే నీ స్థితి మార్చబోతుంది. ఆమేన్. బిచ్చగాడితో రాజు ఉన్నప్పుడు వాని స్థితిగతులు మారిపోయాయి, వాని ప్రవర్తన మారిపోయింది, వాని బట్టలు మారిపోయాయి, వాని ఇల్లు మారిపోయింది, ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి. మురికి కాలువలు ఉండాల్సిన స్థలములో మంచి గార్డెన్లు వేశారు. ఆమేన్. ఒక బిచ్చగాడితో రాజు ఉంటేనే అలాంటి రూపురేఖలు మారిపోతే, సృష్టికర్త అయిన దేవుడు, పరలోక తండ్రి అయిన యేసు ప్రభు వారు నీతో నడుస్తే, నీతో ఉంటే, నీతో కలిసి జీవిస్తే నీ స్థితి ఎలా ఉంటుంది? నీ స్థితిని మార్చగలిగినది దేవుడు మాత్రమే. ఆయన నీతో ఉన్నప్పుడు, ఆయన నీతో జీవించినప్పుడు, నీతో కలిసి నడుస్తున్నప్పుడు, నీతో కలిసి మాట్లాడుతున్నప్పుడు నీ స్థితిగతులు మారుతాయి. అందుకే దేవుని మాట సెలవిస్తా ఉంది, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? మనము దేవుని మాటలు మనము వాక్యానుసారంగా తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆది కాండము 28వ అధ్యాయము మనము 15వ వచనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి ఎవరు అంటే యాకోబు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. అదే ఆది కాండము 31:3 వచనము చూసుకొని లేఖనాన్ని వివరించుకుందాం దేవుని బిడ్డలారా. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఆమేన్. ఈ ఆది కాండములో ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా మార్చాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యాకోబు. యాకోబు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాను అని 31:3లో, మరి 28:15లో చెప్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా నిన్ను తీసుకొని వచ్చేదను. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎందుకంటే యాకోబు సంతానమే ఇశ్రాయేలు, దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. మరి యాకోబును దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు అంటే యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి యాకోబుకు తోడుగా ఉన్నప్పుడు ఏం జరిగింది? అసలు ఈ యాకోబు ఎవరు అంటే యాకోబు ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు. అయితే యాకోబు తన తండ్రిని మోసగించాడు, తన అన్నను మోసగించాడు. యాకోబు అనే పదానికి మోసగాడు అని పేరు బైబిల్లో చెప్పబడింది. దేవుని బిడ్డలారా, యాకోబు అనే పేరుకు అర్థము మోసగాడు. అతని జీవితము మోసకరముగా ఉంది. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. మరణ భయముతో అన్న ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి తన తండ్రి ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. దేవుడు యాకోబును దర్శించాడు. ఇదిగో యాకోబు, నేను నీకు తోడై ఉండి మరలా నేను నిన్ను నీ తండ్రి ఇంటికి రప్పిస్తాను అని చెప్పినప్పుడు యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు మోసగాడిగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే ఇశ్రాయేలుగా, కపటము లేని వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఆమేన్.
యాకోబుతో దేవుడు నడిచాడండి. నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండేదను అంటే యాకోబు వేసే ప్రతి అడుగులో దేవుడు ఉన్నాడంట. ఒకప్పుడు యాకోబు మోసగాడిగా బతికాడు, మోసకరమైన జీవితంలో జీవించాడు, తన సొంత ఇంటి వారిని మోసం చేసి బతికినటువంటి ఆ బ్రతుకులో దేవుడు ఎంటర్ అయ్యాడండి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ కుమారుడా కుమార్తె, నీ జీవితం ఒకవేళ మోసగించబడ్డావేమో, నువ్వు మోసపోయావేమో, నువ్వు అధికమైనటువంటి విచారముల చేత దేవునికి ఆయాసకరమైన జీవితము జీవించావేమో, యాకోబులాగా తండ్రి ఇంటి నుండి నువ్వు పారిపోయావేమో, దేవుని సన్నిధి నుంచి నువ్వు నెట్టివేయబడ్డావేమో, దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా పరిగెత్తుతున్నావో ఏమో. అయితే ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, ఒకవేళ దేవుడు నీకు తోడై ఉంటే యాకోబును దేవుడు నడిపించినట్టుగా యాకోబు ప్రతి అడుగులో ప్రతి స్థలంలో యాకోబుకు తోడుగా ఉండి యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్టుగా నీ పాప జీవితాన్ని, శపితమైన జీవితాన్ని, మోసకరమైన జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే, నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే, యాకోబును దేవుడు మార్చిన దేవుడు, యాకోబు మోసకరమైన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే ఆయన కపటము లేనటువంటి వ్యక్తిగా, నిజమైనటువంటి వ్యక్తిగా, మంచి వ్యక్తిగా దేవుడు మార్చినట్టుగా నిన్ను నీ పాప సహితమైన జీవితాన్ని, మోసకరమైన జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుకు దేవుడు తోడయ్యండి ఇశ్రాయేలుగా మారుస్తే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే పాప సంబంధమైన జీవితములో నుండి నిన్ను దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. నీ వేష జీవితాన్ని దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. నీ రోగమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆరోగ్యకరంగా మారుస్తాడు. దుఃఖకరమైన కన్నీళ్లతో ఉన్న నీ జీవితాన్ని ఆనందకరంగా దేవుడు మారుస్తాడు. పాపిని పరిశుద్ధుడిగా మారుస్తాడు. జీవితాలను మారుస్తాడు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. యాకోబుకు దేవుడు తోడుగా ఉంటే యాకోబు జీవితం మారిందండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవుని తోడు నీకుంటే నీ జీవితం మారబోతుంది. దేవుడు తోడు నీకుంటే నీ జీవితమే మార్చబడుతుంది. నీ బ్రతుకు ఎలాంటిదైనా, హీనమైన, నీచమైన, అపవిత్రమైన నీ బ్రతుకును దేవుడు మార్చబోతున్నాడు. ఆయన తోడును కోరుకుంటే, ఆయన తోడు నువ్వు కలిగి ఉంటే నీ హీనమైన, దీనమైన దిశను దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. ఇక రెండవది చూద్దామండి. ఇక యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు, ఇక యోసేపు, దేవుడు యోసేపుకు తోడుగా ఉంటే ఆయన జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం చూసుకుందాం దేవుని బిడ్డలారా. అది ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం దేవుని ప్రియులారా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆమేన్. ఈ ఆదికాండము 39వ అధ్యాయము 2-3 మాటలు ఏమి సెలవిస్తున్నాయంటే యోసేపుకు దేవుడు తోడై ఉంటేనంట ఆయన చేసే ప్రతి పనిని దేవుడు సఫలము చేశాడు. ఆయన మీద కటాక్షమును దేవుడు చూపించాడండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ చేతి పనులన్నింటిని దేవుడు సఫలము చేస్తాడు. దేవుడు నీకు కటాక్షమును అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను అన్ని వశములలో వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. నువ్వు వర్ధిల్లుతలేవు అంటే దేవుని తోడు లేదు. నీకు మనుషుల దయ లేదు అంటే తోడు లేదు, దేవుని తోడు లేదు. నీవు కనికరించబడతలేవు అంటే దేవుని తోడు లేదు. ఒకవేళ మనకు దేవుని తోడు గనక ఉంటే మన జీవితాలను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మన దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. నువ్వు ఏ కార్యము తలపెట్టినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి నువ్వు వెళ్ళినా అక్కడ దేవుడు నువ్వు చేసే ఇంటర్వ్యూ కానీ, నువ్వు చేసే పని కానీ దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు ఎక్కడ పెళ్లి సంబంధాలు చూడటానికి వెళ్ళినా, నువ్వు ఏది చేసిన దేవుని ప్రియులారా, నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో దేవుడు సఫలం ఇస్తాడు. ఆమేన్. అంత మాత్రమే కాదండి,
దేవుడు నీకు కటాక్షమును అనుగ్రహిస్తాడు. ఇతరుల ఎడల నీకు కనికరము పుట్టిస్తాడు. ఆమేన్. మనుషుల యొక్క కటాక్షము, మనుషుల యొక్క దయను నువ్వు పొందుకుంటావు. ఆమేన్. యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు ఆయన్ను కటాక్షించి ఆయన వర్ధిల్ల చేసి ఆయన చేసిన పనులన్నీ సఫలము చేశాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా యోసేపు వలె నువ్వు ఫలిస్తావు. యోసేపు వలె నువ్వు వర్ధిల్లుతావు. యోసేపు వలె నీ చేతి పనులన్నీ దేవుడు సఫలము చేస్తాడు. యోసేపు వలె నువ్వు కటాక్షించబడతావు దేవుడు తోడుగా ఉన్నప్పుడు. ఆమేన్. ఇక 3వ మాట చూసుకుందాం దేవుని బిడ్డలారా. మోషేకు దేవుడు తోడైనప్పుడు ఏం జరిగింది? ఒక్కసారి నిర్గమ కాండము మనము 4వ అధ్యాయము 12వ మాట చూసుకుందాం. యాకోబుకు తోడై ఉన్నప్పుడు అతని జీవితం మారింది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు వర్ధిల్లడము ప్రారంభించాడు. దేవుని దయను పొందుకున్నాడు. మరి అతని చేతి పనులన్నీ దేవుడు సఫలము చేశాడు. మరి యోసేపుకు తోడై ఉన్నట్టుగా మరి మోషేకు తోడై ఉన్నప్పుడు మరి దేవుడు ఏమి చేస్తాడో ఒక్కసారి మనము లేఖన గ్రంథాన్ని చూసుకుందాం. మరి నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ మాట మనం ఒక్కసారి చూసుకుందాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. మోషేకు దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? మోషే నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నోటిలో దేవుని మాటలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మాటలు, ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడుగా ఉంటే నీ నోటిలో దేవుని మాట ఉంటుంది. నువ్వు మాట్లాడితే దేవుని మాటలు నీ నోటిలో ధారాళముగా అవి బయలుదేరుతాయి. నీ మాట అవునంటే అవును, నీ మాట కాదంటే కాదు అని దేవుడు నీ నోటికి జీవాన్నిస్తాడు. ఆమేన్. ఆయన వాక్కును నీ నోటిలో ఉంచుతాడు. నిన్ను సమృద్ధి జీవంలోనికి నడిపించడానికి ఆయన మాట జీవము కలిగింది, శక్తి కలిగింది. ఆయన మాట నీ నోటిలో ఉన్నప్పుడు నువ్వు ఏది నమ్మి పలుకుతావో, ఏది విశ్వసిస్తావో, ఏది జరుగుతుంది అని నువ్వు పలుకుతావో అది తప్పకుండా జరిగిస్తాడు. దేవుడు తోడుగా ఉంటే దేవుడు నీ నోటికి తోడుగా ఉంటాడు. దేవుడు నీ నోటికి తోడుగా ఉంటే నువ్వు పలికిన ప్రతి మాట దేవుని మాట, అది నీ జీవితంలో జరుగుతుంది. నాకు ఉద్యోగం అనంటే ఉద్యోగం రాదు. ఒకవేళ దేవుడు నీకు తోడై ఉంటే నాకు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతాను, ఇది నాకు కలుగుతుంది, ఈ వివాహం నాకు జరుగుతుంది, ఈ అప్పులు పోతాయి, ఈ రోగం వెళ్ళిపోతుంది, ఈ గడ్డ కరిగిపోతుంది, ఈ క్యాన్సర్ ఉండదు, ఈ చెస్ట్ పెయిన్ ఉండదు, ఈ ట్యూమర్స్ ఉండవు, ఈ వాటర్ బబుల్స్ ఉండవు అని దేవుని మాటను నీ నోటితో ఒప్పుకుంటే నీ నోటికి తోడై ఉన్న దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆమేన్ అంటాడు. హల్లెలూయా. నువ్వు ఏది పలకవలసిందో అదే దేవుడు నీకు ఇస్తాడండి. సాతాను మీద నీకు జయమును ఇస్తాడు. సాతాను క్రియలు నువ్వు లయమైపోవును గాక అంటే అది లయమైపోతుంది. మంచి కార్యాలు జరుగును గాక అంటే జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? నీ నోటికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు నడిచే మార్గంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నువ్వు వేసే అడుగులో దేవుడు తోడుగా ఉన్నప్పుడు, ఏ ఉండని నీ కడుపులో ఏ ఫైబ్రాయిడ్స్ ఉండని, ఏ కణితి ఉండని, ఏ బ్రెయిన్ ట్యూమర్ ఉండని, ఏ హార్ట్ ప్రాబ్లం ఉండని, నీ నోటితో ఇది లేదు అని పలికిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఆమేన్ అంటాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆయన నీ నోటిలో జీవము కలిగిన, శక్తి కలిగిన మాటను పెట్టి నిన్ను జీవింపచేస్తాడు. ఆమేన్. ఇక దేవుడు 4వదిగా దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక్కసారి యెహోషువ గ్రంథాన్ని మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకుందాం. యెహోవాషుకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఎవరికి తోడై ఉన్నాడు? యెహోషువకు తోడై ఉండెను కాబట్టి అతని కీర్తి అంతా దేశమంతట ప్రకటించబడింది. యెహోషువకు దేవుడు తోడై ఉండెను గనక ఆయన కీర్తి ఆ దేశములో
దేశమంతటా ప్రకటించబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు కీర్తి కొరకు, ఘనత కొరకు ఇటు అటు పరిగెత్తనవసరము లేదు. రాత్రి పగళ్ళు అయ్యో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, నేను బాగా ధనవంతుణ్ణి కావాలి, నేను బాగా బిజినెస్ లో డెవలప్ కావాలి అని ఇటు అటు పరిగెత్తనవసరం లేదు. దేవుని తోడు నీ జీవితంలో ఉంటే దేవుని యొక్క కటాక్షము నీ మీదికి వస్తుంది. నీ కీర్తి దేవుడు దేశమంతటా, ఊరిలో, నీ వాడలో, నీ యొక్క వీధుల్లో నీవెవరవో దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు ఇతరులకు పరిచయం చేసుకోవాల్సినటువంటి పని లేదండి. నేను ఫలానా అండి నిన్ను గురించి నీవు తెలుపుకోవాల్సిన పని లేదు. నిన్ను గురించి నీవు పరిచయము చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటా ప్రకటించబడింది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకు కీర్తి కలుగుతుంది. నీకు ఘనత ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీకు ఎప్పుడు మంచి పేరు ఖ్యాతలు వస్తాయో తెలుసా? దేవుడు తోడుగా ఉంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు నీకు ఘనతనిస్తాడు. అవమానం ఇవ్వడు దేవుడు, నిందలు ఇవ్వడు దేవుడు, సిగ్గును ఇవ్వడు దేవుడు. నీకు నువ్వు వెళ్ళే ప్రతి చోటల్లో, ప్రతి నడకలో, మాటలో, చూపులో దేవుడు నిన్ను మాదిరిగా ఉంచి దేవుడు నీకేం చేస్తాడంటే నీ పేరును ఈ లోకంలో ప్రసిద్ధిగాస్తాడు. చూడండి, కొంతమంది పేర్లు చెప్పగానే పిల్లలు కూడా గుర్తుపడతారు. కొంతమంది క్రికెటర్లు, సెలబ్రిటీస్ పేర్లు చెప్పగానే ఫలానా అని వాళ్ళు గుర్తుపడతారు. వారికంటే శ్రేష్టముగా దేవుడు నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. నీ కీర్తికి, నీ ఘనతను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? యెహోషువకు దేవుడు తోడై ఉండి కీర్తి దేవుడు ఆయనకిచ్చినట్టుగా యెహోషువ తోడుగా ఉన్న దేవుడు నీకు తోడై ఉంటే నీకు దేవుడు కీర్తి, మంచి పేరు, ప్రఖ్యాతలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇక చివరిగా దేవుడు దావీదుకు తోడుగా ఉంటే ఏం జరిగిందో ఒక్కసారి 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనాన్ని చూసుకుందాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. ఆమేన్. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, ఫిలిస్తీనితో యుద్ధం ఆడినప్పుడు దేవుడు యుద్ధములో విజయం ఇచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడండి? దావీదుకు దేవుడు యుద్ధములో విజయం ఇచ్చాడు. ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేలు ప్రజలకు ఘోరమైన యుద్ధము జరుగుతున్నప్పుడు అప్పుడు దావీదుకు దేవుడు తోడై ఉండెను అని దేవుని మాట సెలవిస్తా ఉంది. దేవుని తోడును బట్టి, దేవుని సహాయమును బట్టి దావీదు వేసే ప్రతి అడుగులో ఫిలిస్తీను మీద దావీదు విజయం పొందుకున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నీవు కూడా సాతాను పైన దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటే ప్రతి సాతాను శక్తుల మీద, సాతాను క్రియల మీద దేవుడు విజయాన్ని ప్రకటిస్తాడు. ఆమేన్. నీకు విజయము కలుగుతుంది, నీకు విజయము కలుగుతుంది. నీకు అపజయము కలగదండి, నీకు ఓటమి పాలు కలగదు. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు దిగ్విజయముగా ముందుకొస్తావు. విజయోత్సవముతో విజయవంతంగా నీ పనులను చేసుకొని నీవు తిరిగి వస్తావు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే విజయము కలుగుతుంది. ఏం కలుగుతుంది? దేవుని తోడు లేకపోతే మనకు అపజయం కలుగుతుంది. దేవుని తోడుగా ఉంటే మనకు విజయం కలుగుతుంది. బైబిల్లో ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిగా దేవుడు తోడుగా ఉండి సహాయము చేసినట్టు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దావీదుకు దేవుడు తోడయుండి విజయం ఇచ్చినట్టుగా నీ జీవితంలో దేవుడిని ఏ పరిస్థితిలో ఓటమి పాలైపోతున్నావో, ఏ పరిస్థితులలో ఉన్నావని నువ్వు మగ్గిపోతున్నావో, ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అణిగి మణిగి ఉన్న పరిస్థితులలో నీకు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. దావీదుకు విజయం ఇచ్చినట్టుగా సాతాను శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద, రోగము మీద, అప్పుల మీద, సంతానము లేనటువంటి ఆ గొడ్రాలు శాపతనము మీద యేసు క్రీస్తు వారు నీకు విజయాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు నీ తోడుగా ఉంటే నీ గర్భము తెరవబడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే గర్భ సంబంధితమైన ప్రతి వ్యాధి, ప్రతి ఫైబ్రాయిడ్స్, ప్రతి గడ్డలు, ప్రతి ఇన్ఫెక్షన్,
ప్రతి రోగము యేసు నామములో దాని మీద నీకు విజయము కలగబోతా ఉంది. అంధకార శక్తులన్నీ నీ ఎదుట సాగిలుతాయి. దేవుడు తోడు మనకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకున్న లేమిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చి నీకు విజయం ఇస్తాడు. 10 మందిలో దేవుడిని తల ఎత్తుకునే దానిగా వాడిగా దేవుడు చేస్తాడు. అయ్యో ఈ రోగము, ఈ బాధ, ఈ కష్టము అని నువ్వు ఏడవలసిన పని లేదండి. ప్రతి దాంట్లో దేవుడు నీకు జయం ఇస్తాడు. ఆమేన్. ప్రతి దానిలో యేసు ప్రభువారు నీకు జయమును అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు పేరిట వచ్చివాడు జయము కలుగునుగాక అని. నువ్వు యేసు క్రీస్తు పేరిట అంటే యేసు ప్రభుతో నువ్వు నడుస్తున్నప్పుడు, యేసు ప్రభుతో నువ్వు ఉంటున్నప్పుడు, యేసు ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా నీకు జయము కలుగుతుంది. జయమే కలుగుతుంది. అందరూ చెప్దాం, మనకు జయము కలుగుతుంది. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభు మనతో ఉంటే మనకన్నిటిపైన విజయము. చెప్పండి, అన్నిటిపైన విజయము. పాపము పైన విజయము, రోగము పైన విజయము, అప్పుల పైన విజయము, శాపము పైన విజయము, ప్రతి పరిస్థితి పైన విజయము, ఓటమి పైన విజయము, మరణము పైన విజయము. ఆమేన్. యేసు ప్రభువు నీతో ఉంటే విజయము కలుగుతుంది. మొదటిదేమో దేవుడు మనకు తోడుగా ఉంటే జీవితాలు మార్చబడతాయి. రెండవది యేసు ప్రభు మనకు తోడుగా ఉంటే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. అన్నింటిలో మనం చేసే ప్రతి కార్యములో దేవుడు సఫలము చేస్తాడు. మూడవదేమో దేవుడు నీ నోటికి తోడై ఉండి నువ్వు పలికే ప్రతి మాట యేసు జీవవాక్కును పలుకుతున్నప్పుడు అన్నిటిని దేవుడు ఆమెను నెరవేరుస్తాడు. నాలుగవదేమో నీ పేరును, నీ ఖ్యాతిని దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేన్. ఐదవదేమో దావీదుకు తోడై ఉండి విజయం ఇచ్చినట్టుగా నీకు అన్నిటిపైన, నీ శ్రమలన్నింటిలో దేవుడు విజయం. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే మన శ్రమలన్నింటిపైన మనకు విజయం, ఓటమి నుంచి విజయం దేవుడు మనకిస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని తోడు నువ్వు కోరుకో. ఒకవేళ దేవునికి తోడు లేక దూరంగా ఆయన సన్నిధి నుండి పరిగెత్తావో ఏమో, అయితే దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సన్నిధికి మరలా నువ్వు తిరిగిరా. దేవుని తోడు నువ్వు ఆశ్రయిస్తే, దేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలోనికి ప్రాప్తిస్తాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవింపచేసే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు కలిగే ఈ ఆశీర్వాదాలన్నీ ఈ రోజు నీ జీవితంలో ఇవి నువ్వు చూచుదువుగాక. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నమ్మకమైన దేవుడా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నీవు మాకు తోడుగా ఉంటే, నీవు నాతో ఉంటే, నీవు ప్రభువా మాతో ఉంటే, నాతో ఉంటే అయ్యా ఎలాంటి కార్యాలు మా జీవితంలో జరుగుతాయో ఈ రోజు వివరించిన నీ విధానమును బట్టి తండ్రి వందనాలు. ఒక పాపి జీవితము మార్చబడుతుందన్నావు నాయన, పరిశుద్ధునిగా చేస్తానన్నావు నాయన. నీవు మాకు తోడుగా ఉంటే మా పాపపు క్రియలు, పాపపు సంబంధమైన నడతను అయ్యా నువ్వు పరిశుద్ధునిగా నైనా పవిత్రముగా మార్చమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరొకసారి అయ్యా మా జీవితంలో నీవు తోడుగా ఉండి మమ్మల్ని వర్ధిల్ల చేయండి నాయన. మేమెక్కడైతే వర్ధిల్లుట లేదో అక్కడ మమ్మల్ని వర్ధిల్ల చేయండి. మా చేతి కార్యాలను యేసు నామములో ప్రభా ఆశీర్వదించండి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ కటాక్షము మా మీదికి దిగివచ్చునుగాక. అయ్యా ఇదిగో నీవు మాకు తోడుగా ఉంటే మా నోటిలో నీ జీవవాక్కును పెట్టినప్పుడు మేమేదైతే ప్రభువా జీవవాక్యముతో పలుకుతామో ఆ మాట యేసు నామములో అది మేము పొందుకుందుము గాక. మేము అడిగిన ప్రతి వాటిని యేసు నామములో మేము పొందుకుందుము గాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నిజముగా నీవు మాకు తోడుగా ఉంటే అయ్యా మా పేరు ప్రఖ్యాతులను అయ్యా నువ్వు ఘనపరిచే దేవుడవు తండ్రి. మాకు మంచి పేరును, ఖ్యాతిని, మా కీర్తిని విస్తరింప చేస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు. నిశ్చయముగా నీవు మాకు తోడుగా ఉండి అన్నింటిలో ప్రభా, రోగము పైన అయ్యా ఇదిగోనైనా శ్రమల పైన, సమస్యల పైన అయ్యా తండ్రి మరణము పైన మాకు విజయాన్ని ఇవ్వండి. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారు, ఎంతమంది కన్నీటితో పర్యంతమవుతున్నారు. వారి జీవితంలో అయ్యా మీరు తోడుగా ఉండి ఈ శ్రమలన్నింటిలో నుంచి వారికి విజయాలను అనుగ్రహించి నీ తోడును వారికి దయచేసి ఈ దీవెనలన్నీ వారు పొందుకున్న
బిడ్డలుగా మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగా కానీ యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్.